తెలంగాణలో ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు. చివరికి పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్లకు కూడా భద్రత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. టెండర్ల విషయంలో సీఎం, మంత్రికి మధ్య గొడవ జరిగి ఐఏఎస్ అధికారి రిజ్వీని బలి చేశారని మండిపడ్డారు. రిజ్వీ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారంటే వివాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రిజ్వీని రిలీజ్ చేయొద్దని మంత్రి సీఎస్కు లేఖ రాశారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో మాఫియా రాజ్యం చేశారని ఆయన ఆరోపించారు. రిజ్వీ వ్యవహారంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో కేంద్రం విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో. మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి, ఆయన ఈ ఉత్తరం రాసిండు. ఏమని? ఈయన అధికారి, ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు ఇనలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే, రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో. మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. జూపల్లి కృష్ణారావు. కేటీఆర్ తాజా వ్యాఖ్యలతో మంత్రి జూపల్లి, ఐఏఎస్ అధికారి రిజ్వీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీఆర్ఎస్కు రిజ్వీ దరఖాస్తు పెట్టుకోవడంతో మొత్తం వివాదం వెలుగులోకి వచ్చింది. రిజ్వీ వీఆర్ఎస్ను ఆమోదించొద్దని మంత్రి లేఖ రాయడంతో పంచాయతీ ఏ స్థాయిలో ఉందోనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆబ్కారీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పటికే పలుమార్లు బదిలీలు, పనిచేయనీయడం లేదన్న అసంతృప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు సీఎస్కు ఆయన వివరించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అలీ ముస్తఫా రిజ్వీ, ఏదైతే రిజ్వీ సీనియర్ అధికారి రిజ్వీ వీఆర్ఎస్కు ఒకవైపు అప్లై చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించే వరకు వెళ్ళడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అధికార పార్టీ మంత్రులపైన ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఎదురుదాడి జరుగుతుంది. అధికారుల్ని పనిచేయనివ్వట్లేదు, మంత్రులు ముఠాగా ఏర్పడి అధికారులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మీడియాతోటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వం తీరుపైన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పైన తీవ్ర ఆరోపణలు చేశారు. జూపల్లి కృష్ణారావు రిజ్వీ పైన చర్యలు, ఒకవైపు ఆయనను వీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేయదు అని చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేఖ రాయడం, లేఖ బయటికి లీక్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఒకవైపు నిజాయితీగా పేరున్నటువంటి అధికారి, అత్యంత సింప్లిసిటీగా జీవించే రిజ్వీ అవినీతి ఆరోపణలు చేయడం అంటే కూడా ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అందరూ చూడాలి. ఇలాంటి సరిగ్గా పనిచేయనీయకుండా అధికారులను వేధిస్తున్నారు. చాలామంది అధికారులు మంచిగా పనిచేసే వారిని కూడా ఈ ప్రభుత్వంలో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు కేవలం రూల్స్ ప్రకారమే పనిచేయాలి, మేము ఇలాంటి తప్పులు జరిగితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తూ ఊరుకోదు, అలాంటి వారిని మేము విడిచిపెట్టామని చెప్పి మాట్లాడినటువంటి కేటీఆర్ రిజ్వీ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. రిజ్వీ గతంలో వివిధ శాఖల్లో పనిచేశారు. ఒకవైపు ఆరోగ్య శాఖలో ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. అత్యంత నిజాయితీపరునిగా, మరోవైపు అత్యంత సింప్లిసిటీగా జీవించి ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ అయినటువంటి రిజ్వీ అత్యంత విద్యావంతునిగా ఆయనకు పేరుంది, మంచి ఆఫీసర్గా పేరుంది. కాకపోతే రూల్స్ ఆయన ఫాలో అవ్వడంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారనే ఉద్దేశంతోనే ఆయనను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కొల్లుడై ఆయనను ఇబ్బంది పెడుతున్నారు. ఇందులో జూపల్లి కృష్ణారావు ఒకవైపు లేఖ రాయడం అంటేనే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అందరూ చూడాలని చెప్పేసి కూడా హరీష్ రావు సంబంధించి గతంలో పనిచేసినటువంటి హరీష్ రావు వద్ద పనిచేసినటువంటి రిజ్వీకి ఎంతో తారీఫ్ ఇచ్చేవారు. ఇప్పుడు కేటీఆర్ ఇదే అంశం సంబంధించి పదే పదే ప్రభుత్వం ఇలాంటి సిన్సియర్ అధికారులను వేధించి బయటికి పంపుతుంది, వాళ్ళకి మరింత సర్వీస్ ఉన్నప్పుడు కూడా రిజ్వీ తన వ్యక్తిగత కారణాలు చూపుతూ
వీఆర్ఎస్కు అప్లై చేసుకోవడం అంటేనే ఈ ప్రభుత్వంలో చాలామంది సిన్సియర్ అధికారులకు స్థానం లేకుండా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇటీవల ఎక్సైజ్ శాఖలో ఒకవైపు టెండర్ల విషయంలో కావచ్చు, ఎక్సైజ్ శాఖ లైసెన్స్ ఫీజు పెంచిన విషయంలో కావచ్చు, దాంతో చాలా చోట్ల కూడా ఈ బాటిలకు సీలింగ్ వేసేటువంటి, స్టాంపింగ్ వేసేటువంటి టెండర్ల విషయంలో చాలా మంది నేతల మధ్య, అధికారుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. దీంతోనే ఇది దూరం ఇది సాగిదీతకు కారణమైందనేది ఒక చర్చ అయితే లేకపోలేదు. మొత్తానికైతే ఇప్పటికే రిజ్వీ రాజీనామా ఏదైతే వీఆర్ఎస్ కోసం అప్లై చేశారో ఇదే అంశం ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు హాట్ టాపిక్గా మారింది. ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఉంది. కేబినెట్ సమావేశంలో ఇప్పటికే ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈరోజు కేబినెట్ సహచరులకు ఎలాంటి సూచనలు చేస్తారు, అధికారులతో ఇటీవలనే ముఖ్యమంత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన రివ్యూ కార్యక్రమంలో అధికారులు సరిగ్గా పనిచేయాలి, ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల్ని పాటించాలి, ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి పనిచేసుకోవాలి, ప్రభుత్వ మనసు ఎరిగి పనిచేయాలని చెప్పేసి ఆయన పదే పదే వారికి హెచ్చరిక టోన్లో ఒకవైపు హెచ్చరించారు. ప్రిన్సిపల్ ఒకవైపు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు నేతృత్వంలోనే ఇలాంటి ఆయన సమక్షంలో ఇలాంటి మాట్లాడి రావడం పట్ల కూడా ఒకవైపు ప్రభుత్వానికి అధికార యంత్రాంగం మధ్య సరిగా సఖ్యత లేదనే విషయం ఒకవైపు చెప్పకనే బయటికి చెప్తున్నట్టుగా బయటకు అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో ఒకవైపు అనేక చోట్ల కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వంతో సహకరించి పనులు చేశారు, పనులు ఉరుకులు పరుగులు పెట్టి పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి ముందుకు జరిగేది. కానీ ఈ ప్రభుత్వం ఎన్ని అనుకున్నప్పుడు కూడా అధికారులు సహకరించట్లేదనే ఒక నెపం అయితే ముఖ్యమంత్రి అధికార యంత్రాంగం మీద వేస్తారు. ఒకవైపు ఇలాంటి మరోవైపు అధికారులను వేధించే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తారు. ఇప్పుడు రిజ్వీ వ్యవహారం కూడా ఇందుకు ప్రధాన ఇష్యూ కదని చూపిస్తూ ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేస్తూ ఉన్నాయి. వంశీ, థ్యాంక్ యూ స్వామి.